అనగనగా కనకపురి అని ఒక సువిశాల సామ్రాజ్యం. ఆ రాజ్యాన్ని పాలిస్తున్న మహారాజు వజ్రాయుధుడు. ఆయనకు పేరుకు తగ్గట్టే ఆయన పరాక్రమం వజ్రం లాంటిది. కానీ ఆయన హృదయం కూడా వజ్రంలాగే కఠినమైంది. పురుష అహంకారం ఆయన నరనరాన జీర్ణించుకుపోయింది. రాజ్యంలో మహిళలు కేవలం గృహానికే పరిమితం కావాలని, రాజ్య పరిపాలనలో తర్కంలో వారి బుద్ధి ఏమాత్రం పనికిరాదని ఆయన ప్రగాఢ నమ్మకం. ఆయన భార్య మహారాణి ధర్మజ మహాపండితురాలు, అపారమైన సమయస్ఫూర్తి కలది. కానీ రాజుగారి అహంకారం ముందు ఆమె ఎప్పుడూ తన పాండిత్యాన్ని బయట పెట్టకుండా మౌనంగానే ఉండేది. ఒకరోజు ఉదయం కనకపురి రాజ్యసభలో మహారాజు వజ్రాయుధుడు తన మంత్రులతో కొలువు తీరి ఉన్నాడు. మహామంత్రి భార్గవ, మన కనకపురి సామ్రాజ్యపు కీర్తి నలుదిక్కులా ఎలా ప్రకాశిస్తుందో చూశారా? నా కండబలం, మీ బుద్ధిబలం కలిస్తే ఈ భూమండలంలో మనకు ఎదురు నిలిచే మగాడు ఎవడైనా ఉన్నాడా? జయము జయము మహారాజా. మీ ప్రతాపం ముందు ఆ సూర్యభగవానుడి కాంతి కూడా చిన్నబోవాల్సిందే. ఈ సృష్టిలో మీకంటే బలవంతుడు, తేలివైనవాడు మరొకడు లేడు ప్రభు. అవును భార్గవ, రాజ్యపాలన అంటే కత్తిమీద సాములాంటిది. అది కేవలం పురుషులకు మాత్రమే సాధ్యం. నిన్న మహారాణి ధర్మజ రాజ్య వ్యవహారాల గురించి నాతో ఏదో చెప్పబోయింది. నేను సున్నితంగా వారించాను. ఆడవాళ్లకు అలంకారం మీద ఉన్న ధ్యాస, అధికారం వ్యవహారాల మీద ఎలా ఉంటుంది అని చెప్పాను. వారి బుద్ధి పరిమితులు నాకు బాగా తెలుసు. మహారాజు గారి మాట అక్షర సత్యం. అంతఃపురంలో కూర్చుని పూలదండలు గుచ్చే చేతులకు శత్రువుల కుట్రలను ఛేదించే తర్కం ఎక్కడి నుంచి వచ్చింది ప్రభు? కనకపురి సింహాసనం ఎప్పుడూ పురుషుల మేధస్సుతోనే నడవాలి. సరిగ్గా చెప్పారు సేనాపతి. నా సభలో మంత్రులుగా మీలాంటి మేధావులు ఉన్నంతకాలం ఈ వజ్రాయుధుడికి ఎలాంటి ఆపద రాదు. అప్పుడే సభలోకి పొరుగున ఉన్న శత్రురాజ్యమైన కాలభైరవ దేశం నుంచి ఒక దూత అత్యంత గర్వంగా అడుగు పెడతాడు. అతని పేరు వక్రబుద్ధి. అతనికి ఏమాత్రం వినయం లేదు. కనకపురి మహారాజు గారికి మా కాలభైరవ దేశ సార్వభౌముడు మృత్యుంజయుడి సందేశం మీకోసం తీసుకువచ్చాను ప్రభు. ఏయ్ దూత, మర్యాదగా మాట్లాడు. కనకపురి సభలో అడుగుపెట్టిన ఎంతటి వాడికైనా తల వంచడం తెలిసి ఉండాలి. నీ రాజు పంపిన సందేశమేమిటో మర్యాదగా చెప్పు, లేదంటే నిన్ను కారాగారంలో బంధించి కఠిన శిక్ష విధిస్తాను. మహారాజా, మీ ప్రగల్భాలు ఆపండి. మా మహారాజు మృత్యుంజయుడు ఈపాటికే తన లక్షలాది సైన్యంతో మీ సరిహద్దుల్లో మోహరించి ఉన్నారు. మీ కనకపురి సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసి ఆక్రమించటం మా రాజుగారికి ఒక్క ఘడియ పని. కాని ఆయనకు మీ మీద జాలి కలిగింది. అందుకే మీకొక చిన్న అవకాశం ఇస్తున్నారు. ఎంత సాహసం! మమ్మల్ని బెదిరిస్తావా? ఏమిటా అవకాశం? మా మహారాజు గారు కేవలం దేహబలమే కాదు, బుద్ధిబలంలో కూడా తానే గొప్ప అని నిరూపించుకోవాలనుకుంటున్నారు. అందుకే మీకు 3 సవాళ్లు విసురుతున్నారు. ఈ 3 సవాళ్లను మీరు ఛేదించగలిగితే మా సైన్యం వెనక్కి వెళ్ళిపోతుంది. మీరు ఛేదించలేకపోతే యుద్ధం లేకుండానే మీ కనకపురి సామ్రాజ్యంలో సగం మా రాజుగారికి రాసివ్వాలి. మీరు మీ ఓటమిని అంగీకరించాలి. సవాళ్ళ? ఈ వజ్రాయుధుడికి తర్కంలో సవాలు విసిరే మగాడు ఇంకా పుట్టలేదు. ఆగుదూత, ఏమిటి ఆ 3 సవాళ్లు? శ్రద్ధగా వినండి మహారాజా. మొదటి సవాలు, 100 మనుగుల బరువు ఉన్న ఒక ఇనుపగుండును మీరెలాగైనా నీటి మీద తేలేలా చెయ్యాలి. ఎలాంటి చెక్క సహాయం తీసుకోకూడదు. ఇనుము మాత్రమే నీటి మీద తేలాలి. మరి ఏమిటి, ఇనుపగుండు నీటి మీద తేలటమా? అవును మహామంత్రి గారు. ఇక 2వ సవాలు వినండి. మా మహారాజు గారు మీకు ఒక ఖాళీ చీకటి గదిని ఇస్తారు. ఆ గదిని మీరు పూర్తిగా ఏ మూలా ఖాళీ లేకుండా ఒక వస్తువుతో నింపాలి. కానీ ఆ నింపే వస్తువును కొనడానికి మీరు వెచ్చించే ఖర్చు కేవలం ఒకే ఒక్క రాగి నాణెమై ఉండాలి. ఒక్క రాగి నాణెంతో కొన్న వస్తువుతో ఆ గది అంతా నిండిపోవాలి. ఒక్క రాగి నాణెంతో కొన్న వస్తువుతో గది నింపడమా? మట్టి కొన్నా కూడా ఒక్క నాణానికే గది నిండదు కదా.
అది అసాధ్యం. అసాధ్యులను సుసాధ్యం చేయడమే కదా బుద్ధిబలం అంటే. ఇక 3వ సవాలు అత్యంత కఠినమైనది మహారాజా. మీరు ఈ గాలిని మీ కత్తితో 2 ముక్కలుగా కూసి చూపించాలి. గాలిని ఖండించాలి. ఈ 3 సవాళ్లకు రేపు ఉదయం సూర్యోదయం లోపు మీరు సమాధానాలు, పరిష్కారాలు చూపించాలి. మరి లేదంటే మీ రాజ్యం సగం మాదే. ఇక నేను బయలుదేరుతాను ప్రభూ. వక్రబుద్ధి వెళ్ళిపోగానే సభలో నిశ్శబ్దం అలముకుంటుంది. కనకపురి రాజు వజ్రాయుధుడు, అతని మంత్రులు ఆ సవాళ్ల వెనకున్న కుట్రను చూసి భయపడిపోతారు. భార్గవ, ఏమిటి ఈ విపరీతం? ఆ మృత్యుంజయుడు కేవలం యుద్ధం కోసం కాదు, మనల్ని అవమానించడానికి ఈ కుట్ర పన్నాడు. ఇనుపగుండును నీటి మీద ఎలా తేలిస్తాం? ప్రభు, ఇది పూర్తిగా ప్రకృతి విరుద్ధమైన సవాలు. ఇనుము బరువైనది, అది ఖచ్చితంగా నీటిలో మునిగిపోతుంది. దీనికి పరిష్కారం భూత భవిష్యత్ కాలాల్లో ఎవరూ కనిపెట్టలేరు ప్రభు. ఇక 2వ సవాలు చూడండి మహారాజా. ఒక్క రాగి నాణెంతో గది మొత్తం నింపే వస్తువు ఈ ప్రపంచంలో ఏముంటుంది? వక్రబుద్ధి కావాలనే మనల్ని ఓడించటానికి ఇలాంటి పిచ్చి ప్రశ్నలను తెచ్చాడు. పిచ్చి ప్రశ్నలు కావు రుద్ర. ఆ ప్రశ్నల వెనుక ఉన్న తర్కం పట్టుకోలేనంత అజ్ఞానులం మనం. నా బుద్ధిబలం మీద నాకున్న గర్వం ఈరోజు పటాపంచలైపోయింది. గాలిని కత్తితో కోయటం ఎలా సాధ్యం? నా దగ్గర పదునైన కత్తులు వేలు ఉన్నాయి, కానీ గాలికి ఆకారం లేదు కదా, దాన్ని ఎలా కోస్తాను? మహారాజా, నన్ను క్షమించండి. మా మేధస్సుకు ఈ సవాళ్లు అంతుబట్టడం లేదు. మనం ఓటమిని అంగీకరించి సగం రాజ్యం వాడికి రాసివ్వడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు ప్రభు. మన దగ్గర ఉన్న సైన్యం వాడి సైన్యం ముందు చాలా చిన్నది. యుద్ధం చేస్తే ప్రాణనష్టం తప్పదు ప్రభు. ఎంతటి ఘోర అవమానం! నా పాలనలో కనకపురి సామ్రాజ్యం సగభాగం శత్రువుల చేతికి వెళుతుందా? నా పరాక్రమం, నా మేధస్సు అన్నీ ఈరోజు ఈ సభలో ఓడిపోయాయి. నేను రాజుగా ఉండడానికే అనర్హుడనైపోయా. ఆ సాయంత్రం మహారాజు వజ్రాయుధుడు తన మందిరంలో ఒంటరిగా తీవ్రమైన నిరాశతో కూర్చునుంటాడు. ఆయన ముఖంలో రాజ్యం పోతుంది అన్న భయం, ఓడిపోతున్నాను అన్న అవమానం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడే మహారాణి ధర్మజ నెమ్మదిగా హుందాగా అడుగులు వేసుకుంటూ లోపలికొస్తుంది. నాదా, ఏంటి దిగులు? ఉదయం నుంచి మీరు ఆహారం కూడా ముట్టలేదని తెలిసింది. సభలో సవాళ్ళను ఎదుర్కొని కనకపురి సింహం ఇలా కుంగిపోయి నేల మీద కూర్చోవడం నేనెప్పుడు చూడలేదు. ధర్మజ, ఈ సింహం బోనులో పడింది. రేపటి ఉదయం నా సామ్రాజ్యంలో సగం ముక్కలు చేసి శత్రువు చేతిలో పెట్టాల్సిన దుస్థితి వచ్చింది. నా మేధస్సును, నా మంత్రుల బుద్ధిబలాన్ని నేను అతిగా నమ్మాను. కాని ఈరోజు కాలభైరవ దూత విసిరిన 3 సవాళ్లకు నా దగ్గర సమాధానం లేక నా అహంకారం బూడిదైపోయింది. నాదా, సమస్య ఎంత పెద్దదైనా దానికి పరిష్కారం కూడా ఆ సమస్యలోనే దాగుంటుంది. మీ మనసు ఆందోళనలో ఉండడం వల్ల మీకు ఆ పరిష్కారం కనిపించట్లేదు. ఆ 3 సవాళ్ళేమిటో నాకు చెప్పండి, నేనొకసారి ఆలోచిస్తాను. ధర్మజ, మంత్రులైన మహా పండితులకే సాధ్యం కాని సవాళ్లు ఇవి. పురుషులైన మాకే అర్థం కాని తర్కం. అంతఃపురంలో ఉండే నీకు ఎలా అర్థమవుతుంది అనుకుంటున్నావు? ఇది పట్టుచీరల బేరం కాదు, రాజ్యాల బేరం. నాదా, పాండిత్యానికి వివేకానికి ఆడామగా అనే భేదం ఉండదు. జ్ఞానం ఎవరి మస్తిష్కంలోనైనా వికసిస్తుంది. మీరెప్పుడు నా బుద్ధిని తక్కువ అంచనా వేశారు. ఒకసారి ఆ సవాళ్ళేంటో నా ముందుంచండి. ఒకవేళ నేను పరిష్కారం చెప్పలేకపోతే అప్పుడు నా స్త్రీత్వం మీద మీరు వేసే నిందను నేను జీవితాంతం భరిస్తాను. సరే విను ధర్మజ. మొదటి సవాలు, 100 మనుగుల ఇనుపగుండును చెక్క సహాయం లేకుండా నీటి మీద తేలేలా చెయ్యాలి. ఇక 2వ సవాలు, ఒక రాగి నాణెంతో ఖర్చు చేసి తెచ్చిన వస్తువుతో ఒక చీకటి గదిని పూర్తిగా నింపాలి. 3వ సవాలు, కత్తితో గాలిని 2 ముక్కలుగా కొయ్యాలి. చెప్పు మహారాణి, వీటికి నీ దగ్గర సమాధానం ఉందా? నాదా, ఈ చిన్న చిన్న చిక్కు ప్రశ్నలకి మీలాంటి మహారాజు ఇంతగా కుంగిపోయారా? ఆ కాలభైరవ దూతకు నిజంగానే వక్రబుద్ధి. వాడి ప్రశ్నలలో ఎలాంటి వివేకం లేదు. చిన్న ప్రశ్నలా? నీకు పరిష్కారం తెలుసా ధర్మజ? ఎందుకు తెలియదు నాదా, వినండి. మొదటి సవాలు, 100 మణుగుల ఇనుపగుండును నీటి మీద తేలాలి అన్నాడు కదా.
ఇనుపగుండు గుండ్రంగా ఉంటే నీటిని చీల్చుకొని మునిగిపోతుంది. అదే ఇనుపగుండును కమ్మరి వాళ్ల చేత కొలిమిలో కరిగించి దాన్ని ఒక విశాలమైన పడవ ఆకారంలో లేదా పెద్ద పళ్ళెం ఆకారంలోకి మార్చండి. అప్పుడు ఆ ఇనుము నీటి మీద ఒక ఆకులాగా తేలియాడుతుంది. ఇనుము మునిగిపోయేది దాని బరువు వల్ల కాదు, దాని ఆకారం వల్ల. అద్భుతం! ఎంత గొప్ప తర్కం ధర్మజ! అరే, ఇదెలా తట్టలేదు నాకు. ఇనుమును కరిగించి ఆకారం మార్చితే ఖచ్చితంగా తేలుతుంది. మరి రెండవ సవాలు, ఒక్క రాగి నాణెంతో గదిని ఎలా నింపుతావు? నాదా, వస్తువు అంటే బరువు ఉండాల్సిన అవసరం లేదు. ఆ వక్రబుద్ధి అడిగింది చీకటి గది కదా. ఒక్క రాగి నాణెం పెట్టి అంగడికెళ్ళి ఒక మట్టి ప్రమిద, కొద్దిగా నూనె, వత్తి తీసుకురండి. ఆ చీకటి గది మధ్యలో ఆ దీపాన్ని వెలిగించండి. ఆ దీపం ఇచ్చే కాంతి ఆ గది మొత్తం ఏ మూల ఖాళీ లేకుండా వెలుతురుతో నింపేస్తుంది. ఒక్క రాగి నాణెంతో గదంతా నింపగలిగే ఏకైక వస్తువు వెలుతురు మాత్రమే నాదా. హో దేవుడా! ఎంతటి సూక్ష్మమైన బుద్ధి నీది ధర్మజ! మా మంత్రులు కేవలం రాళ్ళు, మట్టి లాంటి వస్తువుల గురించి ఆలోచించారు కాని వెలుతురు అనే సమాధానం వారి ఊహకు కూడా రాలేదు. నిజంగా నువ్వు అపారమైన మేధావివి. కాని ఆ మూడవ సవాలు, గాలిని కత్తితో కోయడం ఎలా సాధ్యం? దానికి ఎలాగూ సమాధానం ఉండదు. నాథా, బుద్ధిహీనమైన సవాలుకు సమాధానం కూడా బుద్ధిహీనంగానే ఇవ్వాలి. దానికి సమాధానం నేను రేపుదయం సభలో ఆ వక్రబుద్ధికి స్వయంగా చెప్తాను. రేపు రాజ్యసభకు నన్ను కూడా అనుమతించండి నాథా. ఆ శత్రువు గర్వాన్ని ఎలా అణచాలో ఈ ధర్మజ చూసుకుంటుంది. ధర్మజ, నన్ను క్షమించు. స్త్రీల బుద్ధి బలాన్ని తక్కువ అంచనా వేసి నేను ఎంత పెద్ద మూర్ఖుడినయ్యానో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. రేపటి సభలో నువ్వే నా తరపున నిలబడతావు. ఈ కనకపురి గౌరవాన్ని నువ్వే కాపాడాలి. మరుసటి రోజు ఉదయం కనకపురి రాజ్యసభ కిక్కిరిసిపోయుంటుంది. కాలభైరవ దేశపు దూత వక్రబుద్ధి తన విజయపు గర్వంతో సభ మధ్యలో నిలబడుంటాడు. అప్పుడే ఎవ్వరూ ఊహించని విధంగా మహారాణి ధర్మజ ముఖం మీద అపారమైన తేజస్సుతో రాజ్యసభలోకి అడుగు పెడుతుంది. సభాసదులంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఏమిటి మహారాజా, ఓటమిని అంగీకరించటానికి సిగ్గుపడి మీ భార్యను ముందుకు పంపారా? అయితే మీ తర్కం చచ్చిపోయిందా? వక్రబుద్ధి, నీలాంటి అల్పుడి సవాళ్లకు సమాధానమివ్వడానికి కనకపురి మహారాజు అవసరం లేదు. మా మహారాణి చాలు. సమాధానాలు ఆవిడే చెబుతారు, విను. ఏ దూత, నీ 3 వింత సవాళ్లకు నా వద్ద సమాధానాలు సిద్ధంగా ఉన్నాయి. భటులారా, ఆ మొదటి వస్తువు తీసుకురండి. భటులు ఒక పెద్ద నీటి తొట్టిని, అందులో తేలియాడుతున్న ఒక ఇనుప పడవ, అదే పల్లెంను తీసుకొస్తారు. చూడు వక్రబుద్ధి, నువ్వడిగిన 100 మడుగుల ఇనుపగుండును కరిగించి ఈ పడవ ఆకారంలో చేశాం. ఇప్పుడు చూడు, అది నీటి మీద ఎలా తేలియాడుతుందో. చెక్క ఏమైనా ఉందా ఇందులో? లేదు, శుద్ధమైన ఇనుము. నీ మొదటి సవాలు ఓడిపోయింది. అది ఆకారం మార్చారు కదా? ఇనుము ఇనుమే కదా. నీ సవాలులో ఆకారం మార్చకూడదని నిబంధన లేదు. ఇక రెండవ సవాలు. భటులారా, ఆ చీకటి గది తలుపులు తీయండి. పక్కనే ఉన్న ఒక చీకటి గది తలుపులు తీస్తారు. అందులో మధ్యలో ఒక చిన్న మట్టి దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపపు కాంతి గది అంతా నిండిపోయి ఉంటుంది. వక్రబుద్ధి, ఈ దీపం నూనె ఖర్చు ఒక రాగి నాణం మాత్రమే. కాని ఈ దీపం వెలువరించే వెలుతురు ఆ గదిలో ఏ మూల ఖాళీ లేకుండా పూర్తిగా నింపేసింది. ఒక్క రాగి నాణెంతో గదిని నింపినట్లేనా? నీ రెండవ సవాలు కూడా ఓడిపోయింది. మీ తెలివితేటలో అపారమైనవి మహారాణి, నేను ఒప్పుకుంటున్నాను. కాని నా మూడవ సవాలు, గాలిని కత్తితో 2 ముక్కలు చేసి చూపించాలి కదా. అది ఎలా కోస్తారు? అది మీకు అసాధ్యం. ఏమాత్రం అసాధ్యం కాదు వక్రబుద్ధి. నా కత్తి చాలా పదునైంది. నేను ఈ క్షణమే ఆ గాలిని 2 ముక్కలుగా కోసి నీ చేతిలో పెడతాను. కానీ దానికి ముందు నాదొక చిన్న షరతు. షరత ఏమిటి అది? నువ్వు గాలిని కొయ్యమన్నావు కదా, కానీ గాలికి ఆకారం లేదు. అది అంతటా వ్యాపించింది.
నేను దేని కొయ్యాలి? అందుకే నువ్వెంటనే వెళ్ళి ఆ గాలిని నీ 2 చేతులతో గట్టిగా పట్టుకొని ఒక ఉండలాగా ముద్దగా చేసి ఇక్కడ నా కత్తి ముందు పెట్టు. నువ్వు గాలిని ముద్ద చేసి పెట్టిన మరుక్షణమే నేను నా కత్తితో దాన్ని 2 ముక్కలుగా చేసి నీ రాజుకు పంపుతాను. వెళ్ళు, ముందు ఆ గాలిని పట్టుకొనిరా. మహారాణి చెప్పిన ఈ ఎదురు సవాలుకు సభలో ఉన్న మంత్రులు, రాజు పగలబడి నవ్వుతారు. వక్రబుద్ధి బుర్ర పనిచేయడం ఆగిపోతుంది. గాలిని కత్తితో కోయడం ఎంత అసాధ్యమో గాలిని చేతులతో పట్టుకుని ముద్ద చేయడం కూడా అంతే అసాధ్యమని వాడికి అర్థమవుతుంది. మహారాణి తన అసాధ్యమైన సవాలుకు తిరిగి ఇంకో అసాధ్యమైన సవాలు విసిరి తనను ఉచ్చులో బంధించిందని వక్రబుద్ధికి జ్ఞానోదయం అవుతుంది. అసాధ్యం మహారాణి. గాలిని చేతులతో పట్టుకోవటం ఏ మనిషికి సాధ్యం కాదు. గాలిని చేతులతో పట్టుకోవడమే అసాధ్యమైనప్పుడు దాన్ని కత్తితో కోయమని సవాలు విసరడం మీ రాజుగారి అజ్ఞానం కాదా వక్రబుద్ధి? బుద్ధిహీనమైన ప్రశ్నలకు సమాధానాలు కూడా బుద్ధిహీనంగానే ఉంటాయి. మీ రాజు పంపిన 3 సవాళ్లను మా కనకపురి సింహాసనం మట్టి కరిపించింది. ఇప్పుడు చెప్పు, ఎవరోడిపోయారు? వక్రబుద్ధి పూర్తిగా ఓటమిని అంగీకరించి మహారాణి ముందు మోకాళ్ల మీద కూర్చుంటాడు. నన్ను క్షమించండి మహారాణి. మా మహారాజు గర్వాన్ని మీరు మీ అపారమైన మేధస్సుతో అణచివేశారు. మీ కనకపురి సామ్రాజ్యం ముందు నిలబడే సత్తా మా కాలభైరవ దేశానికి లేదు. మీ తెలివితేటలకు, మీ తర్కానికి నేను తలవంచి నమస్కరిస్తున్నాను. మేము వెంటనే మా సైన్యాన్ని వెనక్కి తీసుకువెళుతాం. మాకు ప్రాణభిక్ష పెట్టండి. వెళ్ళు వక్రబుద్ధి, నీ రాజుతో చెప్పు, కనకపురి సామ్రాజ్యాన్ని రక్షించడానికి కండబలం ఉన్న సైన్యమే కాదు, కత్తి లాంటి బుద్ధి ఉన్న మా మహారాణి కూడా ఉందని చెప్పు. భటులారా, వీడిని మర్యాదగా సరిహద్దులు దాటించండి. వక్రబుద్ధి వెళ్లిపోయిన తర్వాత సభలో ఉన్న మంత్రులందరూ మహారాణి ధర్మజకు జయ జయ ద్వారాలు చేస్తారు. మహారాజు వజ్రాయుధుడు కన్నీళ్లతో మహారాణి దగ్గరికి నడిచి వస్తాడు. ఆయన అహంకారం పూర్తిగా పతనమైపోయి తన భార్య మీద అపారమైన గౌరవం ఉప్పొంగుతుంది. నన్ను క్షమించు ధర్మజ. పురుష అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి. నీలో ఉన్న ఒక మహామేధావిని నేను ఇన్నాళ్ళు గుర్తించలేకపోయాను. ఆడవాళ్లు కేవలం అందానికే పరిమితమని, బుద్ధిబలం మగవాడి సొత్తు అని నేను అనుకున్నాను. నేను పడ్డ భ్రమను ఈరోజు నువ్వు పటాపంచలు చేశావు. ఈ కనకపురి సామ్రాజ్యం ఈరోజు సురక్షితంగా ఉందంటే అది కేవలం నీ సమయస్ఫూర్తి వల్లే. అవును మహారాజా, మా ఎన్నో ఏళ్ల అనుభవం కూడా మహారాణి గారి ఒక్క క్షణం ఆలోచన ముందు పనికి రాకుండా పోయింది ప్రభు. శ్రీమూర్తిలో ఉన్న వివేకం ఏ పండితుడికి రాదు అని ఈరోజు మాకు కనువిప్పు కలిగింది. నాదా, మీ క్షమాపణలు నాకు అవసరం లేదు. భార్యగా మీ గౌరవాన్ని, మీ రాజ్య గౌరవాన్ని కాపాడడం నా బాధ్యత. పురుషుడి కండబలం, స్త్రీ బుద్ధిబలం 2 కలిస్తేనే ఏ సామ్రాజ్యమైనా సుభిక్షంగా, అజేయంగా ఉంటుంది. వినండి కనకపురి పౌరులారా, ఈ క్షణం నుండి నా మహారాణి ధర్మజ కేవలం అంతఃపురానికే పరిమితం కాదు. ఈ రాజ్యసభలో నా సింహాసనం పక్కనే ఆమెకు ఒక ప్రత్యేక సింహాసనం ఏర్పాటు చేయబడుతుంది. ఈ రోజు నుండి కనకపురి సామ్రాజ్యానికి ప్రధాన సలహాదారు మా మహారాణి ధర్మజ మాత్రమే. ఆమె నిర్ణయమే నా నిర్ణయం, ఆమె మాటే నా శాసనం. మహారాజు ప్రకటనతో రాజ్యసభ మొత్తం ఆనందంతో చప్పట్లు కొడుతుంది. అహంకారం వీడిన రాజు, అపారమైన తెలివితేటలున్న మహారాణి కలిసి కనకపురి సామ్రాజ్యాన్ని ఎన్నో ఏళ్లపాటు సుభిక్షంగా, శత్రువుల కన్ను పడకుండా పరిపాలిస్తారు. స్త్రీ బుద్ధిబలాన్ని గౌరవించిన నాడు ప్రతి ఇల్లు, ప్రతి రాజ్యం వృద్ధి చెందుతుందని నిరూపించిన ఈ తెలివైన మహారాణి కథ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోయింది. అనగనగా ధర్మపురి అని ఒక సువిశాలమైన రాజ్యం. ఆ రాజ్యాన్ని ధర్మపాలుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. పేరుకు తగ్గట్టుగానే ఆయన ఎంతో ధర్మబద్ధంగా ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకుంటూ రాజ్యాన్ని ఏలేవాడు. ఆయన ఆస్థానంలో సుమతి అనే అత్యంత వివేకవంతుడైన మంత్రి ఉండేవాడు. ఆ రాజ్యంలో ధనవంతులకు, పండితులకు, వ్యాపారులకు ఎటువంటి కొదవలేదు. ఒకరోజు రాజదర్బార్లో మహారాజు కొలువుదీరి ఉండగా ఆ రాజ్యంలోని అత్యంత సంపన్నుడైన ధనుంజయుడు అనే వ్యాపారి సభలోకి ప్రవేశిస్తాడు.
మహారాజా, మీ పరిపాలనలో మా వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్నాయి. నేను మొన్ననే మన నగర నడిబొడ్డున ఉన్న మహాదేవుని గుడికి 100 బంగారు నాణేలు విరాళంగా ఇచ్చాను. అలాగే నిన్న పేదల కోసం ఒక పెద్ద అన్నదాన సత్రాన్ని కూడా నా సొంత ఖర్చులతో నిర్మించాను. ఈ రాజ్యంలో నా అంత దానధర్మాలు చేసేవాడు మరొకడు లేడని ప్రజలంతా నన్ను కీర్తిస్తున్నారు మహారాజా. ధనుంజయుడి మాటల్లో వినయం కంటే అహంకారం ఎక్కువగా ధ్వనిస్తోంది. ఇది గమనించిన మహారాజు చిన్నగా నవ్వి తన మంత్రి సుమతి వైపు చూస్తాడు. చాలా సంతోషం ధనుంజయ. నీ సంపదను ఇలా మంచి పనులకు ఉపయోగించడం అభినందించదగ్గ విషయమే. అయితే దానం అనేది చేతిలో చేసేది కాదు, హృదయంతో చేసేది. కీర్తి కోసం చేసేది వ్యాపారం అవుతుంది కానీ దానం అనిపించుకోదు. మహారాజా, నేను ఏ ఉద్దేశంతో చేసినా నా ధనం వల్ల 10 మందికి మేలు జరుగుతోంది కదా. చేతిలో డబ్బున్నవాడే దానం చేయగలడు. పేదవాడు తనను తాను పోషించుకోలేడు. ఇక ఇతరులకు ఏమి దానం చేస్తాడు? కాబట్టి గొప్ప మనసు అనేది ధనవంతులకే సాధ్యం అనేది నా ప్రగాఢ విశ్వాసం. ధనుంజయుడి మాటలకు సభలోని కొందరు పండితులు, ఇతర వ్యాపారులు వంతపాడుతారు. మహారాజుకు ఈ విషయంపై ఒక స్పష్టత ఇవ్వాలనిపిస్తుంది. మంత్రివర్య, ధనుంజయుడు చెప్పిన మాటల్లో నిజం ఉందంటారా? కేవలం సంపద ఉన్నవారే గొప్ప దాతలు అని, పేదవారికి దానగుణం ఉండదని మీరు భావిస్తున్నారా? ప్రభూ, ధనం ఉన్న ప్రతివాడికి దానగుణం ఉండదు. అలాగే దానగుణం ఉన్న ప్రతివాడి దగ్గర ధనం ఉండదు. నిజమైన దానం అంటే మన దగ్గర మిగిలిపోయిన దాన్ని విదిలించడం కాదు, మనకు అవసరమైన దానిని సైతం ఇతరుల కష్టం చూసి పంచుకోవడం. అది నిరుపేదకైనా సాధ్యమే, ధనవంతుడికైనా సాధ్యమే. దానికి కావలసింది సంపద కాదు, కరుణ. మంత్రిగారు కవిత్వం బాగా చెప్తారు మహారాజా. కాని వాస్తవ ప్రపంచంలో జేబులో డబ్బు లేనివాడు కరుణ చూపిస్తే కడుపు నిండుతుందా? నా మాటను ఎవరైనా కాదనగలరా? సరే ధనుంజయ, నీ వాదన ఏంటో నాకర్థమయ్యింది. నిజమైన దాతృత్వం ఎవరిలో ఉందో, అసలైన సాయం అంటే ఏమిటో రేపటిలోగా నేనే స్వయంగా నిరూపిస్తాను. రేపు సాయంత్రం అందరూ సభకు హాజరుకండి. ఆ రోజు రాత్రి మహారాజు, మంత్రి సుమతి ఇద్దరూ రహస్యంగా సమావేశమవుతారు. ప్రజల నిజస్వరూపాన్ని, దానగుణాన్ని పరీక్షించడానికి మహారాజు ఒక అద్భుతమైన ప్రణాళికను రచిస్తాడు. మంత్రివర్య, రేపు మన నగరంలో పెద్ద జాతర జరుగుబోతోంది కదా. ధనవంతులు, పండితులు, సామాన్యులు అందరూ ఆ జాతరలో పాల్గొంటారు. నేను ఒక బిచ్చగాడి వేషంలో వెళ్లి వారి గుణాన్ని పరీక్షిస్తాను. మహారాజా, మీరు బిచ్చగాడి వేషం వేయడమా? ఇది మీకు తగదు ప్రభూ. కావాలంటే ఏ సైనికుడినో పంపుదాం. లేదు సుమతి, కళ్లతో చూస్తేనే నిజం పూర్తిగా బోధపడుతుంది. నా ప్రజల మనస్తత్వం నేనే స్వయంగా కనుక్కుంటాను. నా వేషం ఎవరికీ అనుమానం రాని విధంగా అత్యంత దయనీయంగా ఉండాలి. మరుసటి రోజు ఉదయం ధర్మపురి నగర వీధులు జాతర కోలాహలంతో నిండిపోయున్నాయి. ప్రధాన కూడలిలో గుడికి వెళ్లే దారిలో ఒక మురికి కాలువ పక్కన ఒక వృద్ధ బిచ్చగాడు పడున్నాడు. అతని ఒంటిపై చిరిగిన బట్టలున్నాయి. ముఖం, చేతులు చూడడానికే రోత పుట్టించేలా ఉన్నాడు. ఆకలితో, దాహంతో వణికిపోతూ అటుగా వెళ్లేవారిని సాయం అడుగుతున్నాడు. ఆ బిచ్చగాడు మరెవరో కాదు, స్వయంగా ధర్మపాల మహారాజు. అయ్యా, 2 రోజుల నుంచి పచ్చి మంచి నీళ్లు కూడా గొంతులో పడలేదయ్యా. ఎవరైనా గుక్కెడు నీళ్లు పోసి పిడికెడు అన్నం పెట్టండి బాబు. దాహంతో ప్రాణాలు పోతున్నాయ్యా. అటుగా పట్టు పీతాంబరాలు ధరించి తన అనుచరులతో కలిసి గుడికి వెళ్తున్న ధనుంజయుడు వస్తాడు. అతడి చేతిలో దేవుడికి సమర్పించటానికి పండ్ల పళ్ళాలు, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. బిచ్చగాడి మూలుగు విని అటుగా చూస్తాడు. అయ్యా, ధర్మప్రభువులు చూడబోతే గొప్పింటి వారిలా ఉన్నారు. ఆకలితో పేగులు కాలిపోతున్నాయ్యా. ఆ పల్లెంలోని ఒక పండు ఇప్పించండి బాబు. కనీసం గుక్కెడు నీళ్ళన్నా పోయండి అయ్యా. ఛీ ఛీ, ఎక్కడ నుండి వస్తారా మీరు? పవిత్రమైన గుడికి వెళ్లే దారిలో ఇలా రోగాలతో పడి ఉండి అపవిత్రం చేస్తున్నారు. ఇవి దేవుడికి తీసుకెళ్తున్న పండ్లు. ఇవి నీకు పెడితే నాకేం పుణ్యం వస్తుంది? దేవుడికి పండ్లు పెడితే ఆకలి తీరదయ్యా. ఈ ప్రాణం పోయే జీవికి పెడితే ఆ దేవుడే సంతోషిస్తాడు బాబు. కాస్త దయ చూపండి. ఏయ్, నాకు నీతులు చెబుతావా? నా దానధర్మాల గురించి నీకేం తెలుసు? నేను 1000 మందికి అన్నదానం చేసేవాడిని.
నీలాంటి దరిద్రుణ్ణి ముట్టుకుంటే నేను స్నానం చెయ్యాలి. ఓయ్ సేవకుడా, వీడి మొహం మీద ఒక వెండి నాణెం విసిరేసిరండి. వీడి ముఖం చూస్తే నా రోజంతా పాడయ్యేలా ఉంది. ధనుంజయుడి సేవకుడు ఒక వెండి నాణాన్ని ఆ బిచ్చగాడి ముందు విసిరేసి వెళ్ళిపోతాడు. బిచ్చగాడు ఆ నాణాన్ని ముట్టుకోకుండా అలాగే వణుకుతూ ఉంటాడు. కాసేపటికి ఆ దారినే వేదాద్రి అనే ఒక గొప్ప పండితుడు వస్తాడు. ఆయన రాజ్యంలో గొప్ప జ్ఞానిగా, ధర్మశాస్త్రాలు తెలిసినవాడుగా పేరు పొందాడు. స్వామి, మీరు చదువుకున్న పండితుల్లా ఉన్నారు. నా అవస్థను చూడండి. నా చేతులతో నేను నీళ్లు కూడా తాగలేకపోతున్నాను. కాస్త మీ చేతిలోని కమండలంలో గుక్కెడు నీళ్లు పోయండి స్వామి. ఓయ్, దగ్గరికి రాకు. గత జన్మలో నువ్వు చేసిన పాపకర్మల వల్లే నీకు ఈ జన్మలో ఈ రోగాలు, ఈ దరిద్రం వచ్చాయి. కర్మను ఎవరూ తప్పించలేరు. నువ్వు దాన్ని అనుభవించాల్సిందే. పాపపుణ్యాలు తరువాత స్వామి. ముందు ఈ ప్రాణం నిలబడాలంటే కాస్త నీళ్లు కావాలి. శాస్త్రాలు చదువుకున్న మీరు కరుణ చూపకపోతే ఎలా స్వామి? శాస్త్రాలు చెప్పేది కూడా అదే. అపవిత్రమైన వారిని తాకితే నా నిష్ట భంగం అవుతుంది. నేను మహారాజు గారి సభకు వెళ్ళాలి. నా సమయం వృధా చేయకు. దేవుణ్ణి ప్రార్థించుకో అని చెప్పి వేదాద్రి కూడా అక్కడ్నుండి వేగంగా వెళ్ళిపోతాడు. ఉదయం నుండి ఎంతోమంది ఆ దారిన వెళ్తారు. కొందరు అసహ్యించుకుంటారు, మరికొందరు దూరంగా ఉండి నాణాలు విసురుతారు. కాని ఎవరూ అతనికి దగ్గరగా వచ్చి కనీసం నీళ్లు పట్టే ప్రయత్నమే చేయరు. మధ్యాహ్న సమయం అవుతుంది. ఎండ మండిపోతోంది. అప్పుడు ఆ దారిన రామయ్య అనే ఒక పేద కూలివాడు వస్తాడు. ఉదయం నుంచి అడవిలో కట్టెలు కొట్టి వాటిని అమ్మి రాగా వచ్చిన 2 రాగి నాణాలతో ఒక చిన్న పూటకూళ్ల ఇంట్లో 2 రొట్టెలు, కాస్త పప్పు కొనుక్కొని ఒక విస్తరాకులో కట్టుకొని వస్తున్నాడు. అతని బట్టలు చెమటతో తడిసిపోయున్నాయి. అయ్యా బాబు, ఎవరైనా ఉన్నారా? దాహం, ఆకలి, ప్రాణాలు పోతున్నాయి. రామయ్య ఆ మూలుగు విని వెంటనే ఆ మురికి కాలువ పక్కకు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ బిచ్చగాడి దయనీయ స్థితి చూసి అతని కళ్ళు చెమరుస్తాయి. ఏమాత్రం అసహించుకోకుండా బిచ్చగాడి దగ్గరగా కూర్చుంటాడు. అయ్యో పెద్దాయినా, ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నావయ్యా. ఎండలో ఇలా కాలిపోతున్నావు. ఒక్క నిమిషం ఆగు, నేను నీళ్లు తెస్తాను. రామయ్య వెంటనే పరిగెత్తుకుని పక్కనే ఉన్న బావిలోంచి తన వద్ద ఉన్న చిన్నపాటి మట్టి పాత్రలో నీళ్లు తోడుకుని వస్తాడు. బిచ్చగాడి తలను తన ఒడిలోకి తీసుకుని మెల్లగా అతని నోటిలో నీళ్లు పోస్తాడు. చల్లని నీళ్లు పోశావు బాబు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. కాని 2 రోజులుగా కడుపులో ఏమీ పడలేదు. పేగులు ఆకలితో మాడిపోతున్నాయి. నీ దగ్గర ఏదైనా తినటానికి ఉందా? రామయ్య తన చేతిలో ఉన్న విస్తరాకు పొట్లాన్ని చూసుకుంటాడు. ఉదయం నుంచి కాయా కష్టం చేసినందుకు అతనికి ఆకలి దహించుకుపోతోంది. ఆ 2 రొట్టెలు తింటే కాని అతనికి రాత్రికి నిద్ర పట్టదు. ఇంటి దగ్గర వేరే ఆహారం ఏమీ లేదు. ఒక్క క్షణం ఆలోచిస్తాడు. కాని బిచ్చగాడి దీనస్థితి చూసి అతని మనసు కరిగిపోతుంది. నేను ఒక పూట పస్తూ ఉంటే నా ప్రాణాలు ఏమీ పోవు. కాని ఈ ముసలాయన ఈ పూట తినకపోతే ఖచ్చితంగా ప్రాణాలు వదిలేలా ఉన్నాడు. నా ఆకలి కన్నా అతని ప్రాణం ముఖ్యం అని నిర్ణయించుకున్న రామయ్య తన విస్తరాకు విప్పి ఆ రొట్టెలను చిన్న చిన్న ముక్కలుగా చేసి పప్పులో అద్ది తన చేతులతో స్వయంగా ఆ బిచ్చగాడి నోటిలో పెడతాడు. నెమ్మదిగా తినవయ్యా, గొంతు పట్టుకుంటుంది. నీ ఆకలి తీరితే నా కడుపు నిండినట్టే. నా కోసం నీ భోజనం నాకు పెడుతున్నావు. మరి నువ్వేం తింటావు నాయనా? నిన్ను చూస్తుంటే నువ్వు కూడా కడుపు నిండా తిని రోజులైనట్లుంది. నాదే ఉందయ్యా. రేపు మళ్ళీ కష్టపడితే 4 రాళ్లు వస్తాయి. అప్పుడు తింటాను. ఈ పూటకి మంచినీళ్లు తాగి పడుకుంటానులే. అయినా నీలాంటి అవస్థలో ఉన్నవారికి నా దగ్గర ఉన్నది పెట్టకపోతే నేను మనిషిగా పుట్టి కూడా దండగే కదా పెద్దాయనా. రామయ్య ప్రేమగా అన్నం తినిపించిన తర్వాత తన పాత కండువాను తీసి ఆ బిచ్చగాడికి కప్పుతాడు. ఈ కండువా కప్పుకో పెద్దాయనా. ఈ రాత్రికి చలిబాధ ఉండదు. రేపు నేను పనికి వెళ్ళేటప్పుడు మళ్ళీ నీకోసం ఏమైనా తీసుకువస్తాను. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడులే అని చెప్పి రామయ్య ఆకలి కడుపుతోని కాని ఎంతో సంతృప్తిగా చిరునవ్వుతో అక్కడ్నుంచి తన గుడిసెకి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తున్న ధర్మపాల మహారాజు గుండె బరువెక్కిపోయింది. నిజమైన దైవత్వం ఆ పేదవాడిలోనే ఉందని ఆయనకు అర్థమవుతుంది. మరుసటి రోజు ఉదయం రాజదర్బార్ కిట్టకిట్టలాడుతోంది.
మహారాజు ఆజ్ఞ మేరకు దర్బారుకు ధనంజయుడు, పండితుడు వేదాద్రి వచ్చారు. వారితో పాటు రాజభటులు రామయ్యను కూడా సభలోకి తీసుకొస్తారు. రామయ్య భయంతో వణికిపోతూ ఉంటాడు. అయ్యో దేవుడా, నేను ఏ తప్పు చేయలేదే. నన్ను రాజుగారి సభకు ఎందుకు తీసుకొచ్చారు? నాకు శిక్ష పడుతుందా ఏంటి? మహారాజు ధర్మపాలుడు సింహాసనం మీద కూర్చొని గంభీరంగా సభను ఉద్దేశించి మాట్లాడతాడు. సభికులారా, నిన్న దానధర్మాల గురించి, సహాయం చేయడం గురించి ఈ సభలో పెద్ద చర్చే జరిగింది. ధనుంజయుడు తన సంపద వల్లే గొప్ప దానాలు చేయగలుగుతున్నానని అన్నాడు. ఆ విషయంపై నాకు కలిగిన సందేహాన్ని నివృత్తి చేసుకోవటానికి నిన్న నేనొక చిన్న పరీక్షను పెట్టాను. మహారాజా, పరీక్ష? మాకలాంటిదేమీ తెలియదే. నిన్న జాతర దారిలో మురికి కాలువ పక్కన ఒక ముసలి బిచ్చగాడు ఆకలితో అల్లాడుతూ పడి ఉన్నాడు కదా. ఆ బిచ్చగాడిని ఎవరెవరు చూశారు? ధనుంజయుడు, వేదాద్రి ఇద్దరూ ఆశ్చర్యంతో ముఖాలు చూసుకుంటారు. చూశాను మహారాజా. వాడు మహాదరిద్రుడు. అటుగా వెళ్తుంటే వాడికి నేను ఒక వెండి నాణెం కూడా దానం చేశాను. నా గొప్పతనం చూసి వాడే ఆశ్చర్యపోయి ఉంటాడు. నేను కూడా చూశాను ప్రభు. వాడు గత జన్మ పాపాలు అనుభవిస్తున్నాడు. ధర్మశాస్త్రాల ప్రకారం వాడి కర్మను వాడే అనుభవించాలని వాడికి జ్ఞానబోధ చేసి వచ్చాను. జ్ఞానబోధ, వెండి నాణెం. నిన్నక్కడ మురికిలో కూర్చొని మీ మాటలు విన్నది, మీ వెండి నాణెం చూసింది మరెవరో కాదు, నేనే. ఆ బిచ్చగాడి వేషంలో ఉన్నది ఈ ధర్మపాలుడే. ఈ మాట వినగానే సభలో నిశ్శబ్దం ఆవరిస్తుంది. ధనుంజయుడికి చెమటలు పడతాయి. వేదాద్రి తలదించుకుంటాడు. రామయ్యకు మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాదు. ధనుంజయ, నీ సంపద నీకు అహంకారాన్ని ఇచ్చింది కాని కరుణనివ్వలేదు. గుడిసెలో ఉన్న రాతి విగ్రహానికి లక్షల విలువైన పండ్లు సమర్పించడానికి వెళ్తున్న నీకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తోటి మనిషి ఆకలి కనిపించలేదు. మురికిలో ఉన్నాడని అసహ్యించుకున్నా. దూరం నుండి నాణెం విసిరి నీ అహంకారాన్ని సంతృప్తిపరుచుకున్నా. ఇది దానం కాదు, నీ అహంకార ప్రదర్శన. నువ్వు కడుపు నిండిన వాడికి అన్నం పెట్టి పేరు తెచ్చుకుంటావు కాని ఆకలితో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళలేవు. ధనుంజయుడు అవమానంతో తలదించుకుంటాడు. ఇక పండితులు వేదాద్రి గారు, మీరు చదివిన శాస్త్రాలు తోటి మనిషి మీద జాలి చూపించవని మీకు చెప్పలేదా? కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడారు. ఆపదలో ఉన్న వాడిని ఆదుకోవటం కంటే పెద్ద కర్మ, పెద్ద పాపం ఇంకొకటి లేదు పండితవర్య. మీరు చదివిన చదువు మీ మెదడుకు చేరింది కాని మీ హృదయానికి చేరలేదు. వేదాద్రి సిగ్గుతో చేతులు కట్టుకొని నిలబడతాడు. అప్పుడు మహారాజు సింహాసనం దిగి భయంతో మూలన నిలబడిన రామయ్య దగ్గరకు నడిచి వెళ్తాడు. రాజు తన దగ్గరికి రావడంతో రామయ్య చేతులెత్తి నమస్కరిస్తాడు. మహారాజు రామయ్య చేతులను తన చేతుల్లోకి తీసుకుంటాడు. సభికులారా, ఇతను రామయ్య. రోజంతా కష్టపడితే కాని పూట గడవని నిరుపేద కూలి. ఇతని దగ్గర ధనంజయుడిలాగా విసిరేయటానికి వెండి నాణాలు లేవు. వేదాద్రి గారిలాగా చెప్పడానికి వేదాంతాలు లేవు. కాని ఇతని దగ్గర స్వచ్ఛమైన మానవత్వం ఉంది. నిన్న ఆకలితో అల్లాడుతున్న నాకు తన ఆకలిని చంపుకొని తన నోటికాడి ముద్దను నాకు తినిపించాడు. నా దాహం తీర్చడానికి ఏమాత్రం అసహ్యించుకోకుండా నా తలను తన ఒడిలో పెట్టుకున్నాడు. ఈ రాజ్యానికి అసలైన రాజు ఇతనే. మహారాజా, నన్ను క్షమించండి. మీరు మహారాజు అని తెలియక ఏకవచనంలో మాట్లాడాను. నా వద్ద ఉన్నది ఆ కాస్త పప్పు రొట్టె మాత్రమే. అది మీకు పెట్టి ఏదో తప్పు చేశాను. క్షమించండి ప్రభు. లేదు రామయ్య, నువ్వు పెట్టిన ఆ రొట్టె ముక్కల్లో నేను అమృతాన్ని రుచి చూశాను. నువ్వు కప్పిన ఆ పాత కండువ నాకు నా రాజరికపు పట్టు వస్త్రాల కంటే ఎంతో వెచ్చదనాన్నిచ్చింది. ధనంజయుడు దేవుడికి పండ్లు సమర్పించి పుణ్యం కొనాలనుకున్నాడు. కానీ నువ్వు సాటి మనిషిలో దేవుణ్ణి చూశావు. గొప్పవాడంటే డబ్బున్నవాడు కాదు రామయ్య. పక్కవాడి ఆకలిని తన ఆకలిగా భావించేవాడు ఈ సృష్టిలో అత్యంత గొప్పవాడు. మహారాజు మాటలకు సభంతా కరతాళ ధ్వనులతో మారు మోగిపోతుంది. ధనుంజయుడు, వేదాద్రి తమ తప్పును తెలుసుకుని రామయ్యను క్షమాపణ అడుగుతారు. మంత్రివర్య, ఈ రోజు నుండి రామయ్యకు మన రాజ్యంలో అత్యున్నత గౌరవం దక్కాలి. రామయ్య దారిద్ర్యాన్ని శాశ్వతంగా పోగొట్టడానికి అతనికి 10 ఎకరాల సారవంతమైన భూమిని, ఉండటానికి ఒక చక్కటి ఇంటిని బహుకరిస్తున్నాను. అలాగే మన రాజ్యంలో అన్నదాత సత్రాల పర్యవేక్షణ బాధ్యతను కూడా ఇతనికి అప్పగిస్తున్నాను. కడుపు మంట తెలిసినవాడే ఆకలి విలువను గుర్తించగలడు. ఆ మాటలకు రామయ్య ఆనంద బాష్పాలతో మహారాజు పాదాలపై పడతాడు.
తన అహంకారాన్ని వదులుకున్న ధనుంజయుడు తన ఆస్తిలో సగభాగాన్ని రాజ్యంలో పేదల వైద్యం కోసం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటిస్తాడు. వేదాద్రి తన జ్ఞానాన్ని పేద పిల్లలకు ఉచితంగా పంచడానికి ముందుకొస్తాడు. అలా ఒకరోజు చేసిన చిన్న వేషధారణ ఆ రాజ్యంలో ఎందరో జీవితాలను మార్చేసింది. విన్నారు కదా, దానమనగానే జేబులో ఉన్న డబ్బునివ్వడం మాత్రమే కాదు, తోటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు వారి పట్ల మనం చూపే చిన్న కరుణ, ఆప్యాయత, మనం పంచుకుని ఒక చిన్న సహాయం 1 కోటి రూపాయల దానం కంటే గొప్పది. సంపద అనేది మన ఖజానాలో ఉన్న ధనాన్ని బట్టి కాదు, మన మనసున్న కరుణను బట్టి కొలువు పడుతుంది. సాటి మనిషికి సాయం చేయలేని 100 జన్మలైనా వ్యర్థమే. ఈ కథ మీకు నచ్చితే మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆలోచింపజేసే జీవిత సత్యాల కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.